సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఎంఆర్ సంస్థ ప్రతినిధులు. పెండింగ్లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఎంఆర్ ప్రాపర్టీస్పై సిబిఐ, ఈడీ కేసులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఆర్ ప్రతినిధులు సీఎం రేవంత్తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఎంఆర్ సంస్థ ప్రతినిధులు. పెండింగ్లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఎంఆర్ ప్రాపర్టీస్పై సిబిఐ, ఈడీ కేసులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఆర్ ప్రతినిధులు సీఎం రేవంత్తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. వివిధ కేసులతో పెండింగ్ లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని కోరుతూ ఎంఆర్ ప్రాపర్టీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ఇక ఎంఆర్ ప్రాపర్టీ వ్యవస్థాపకుడు, అలాగే భారత్ లో ఈ మాజీ రాయబారి, ఎంఆర్సీఓ వీరందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ రోజు సెక్రటేరియట్ లో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో ఏదైతే ఇటు పరిశ్రమ సంబంధించినటువంటి టిఎస్, ఐడిసి, అలాగే ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా 2001లో ఉమ్మడి రాష్ట్రంలో దుబాయ్కి చెందిన ఎంఆర్ ప్రాపర్టీస్ హైదరాబాద్ లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, నిర్మాణాలు తదితర ప్రాజెక్టులో పెట్టుబడులకు అప్పుడే ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. ఏపీఐఐసితో ఆ సంస్థ చేస్తున్న ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని సిబిఐ, ఈడీ కేసులు నమోదు కావడం జరిగింది. ఏజెన్సీ దర్యాప్తులో కోర్టులో వివిధ విచారణలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 అక్టోబర్ లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఆర్ ప్రాపర్టీకి సంబంధించి ప్రాజెక్టుల వివాదాల పరిష్కారానికి చీఫ్ సెక్రటరీ సారథ్యంలో 5 సెక్రటరీల కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు కేంద్ర విదేశాంగ శాఖ, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేయడం జరిగింది. కాబట్టి సంబంధించిన ప్రతినిధులతో జరిగిన చర్చల సందర్భంగా ఈ అంశాలన్నింటినీ అధికారులు ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. వివిధ దర్యాప్తు ఏజెన్సీల కేసులు, ఛార్జ్షీట్లు, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ఎంఆర్ ఒప్పందాల డాక్యుమెంట్లు, కోర్టు కేసుల వివరాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సూచనలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడం జరిగింది. ఎంఆర్ ప్రాపర్టీస్ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు 2015లో చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అదనంగా న్యాయ నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగింది. వివాదాలను అధ్యయనం చేయడానికి, సామరస్య పూర్వకంగా పరిష్కారం చేసుకోవడానికి యూఏఈ ప్రభుత్వం ఆమోదంతో ఒక లీగల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు ప్రస్తావించగా వారి ప్రతిపాదన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదించారు. ప్రభుత్వం ఏర్పాటు కమిటీ దాంట్లో సంప్రదింపులు జరిపి తదుపరి సూచనల సలహాలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కేసులను పరిష్కరించుకునే దిశగా ఎంఆర్ ప్రాపర్టీస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈరోజు కలవడం జరిగింది. థ్యాంక్ యూ వేణు.